పిఆర్ అకాడమీ. సార్, ఈ సెషన్లో ప్రధానంగా మనం ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యముగా పేపర్ 2లో భాగముగా రామాయణములో 2వ కాండ అయినటువంటి అయోధ్యకాండ విశేషాలు, గతములో అయోధ్యకాండపై ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఈ సెషన్లో మనం చూసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి. సో మనం గమనించినట్లయితే ప్రధానముగా అయోధ్యకాండ సార్ 2వ భాగం అండి ఇది రామాయణములో. సో ఇక్కడ అయోధ్యకాండ అనేది మనకి ఎక్కడి నుండి ప్రారంభమవుతుంది అంటే పరశురాముని యొక్క అంతర్ధానము తర్వాత శ్రీరాముడు అయోధ్యకు రావడము నుండి ప్రారంభమై శ్రీరాముడు తన యొక్క తండ్రి, తన యొక్క పినతల్లైనటువంటి కైకేయి వరముల ఫలితముగా తన తండ్రి కోరిక మేరకు దండకారణ్యమును దండకారణ్యము చేరేంత వరకు, అయోధ్య రాక దండకారణ్యముకు ప్రయాణము వరకు కూడా ఏ కాండలో భాగంగా మనం చెప్తామంటే అయోధ్య కాండలో భాగంగా చెప్తామండి. ప్రధానంగా మనం గమనించినట్లయితే మొదటిగా దశరథుని యొక్క వయస్సు 70,000 సంవత్సరాలు ఉన్నప్పుడు తనకు వచ్చినటువంటి ఆలోచన ఏమిటంటే తన కుమారుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడైనటువంటి శ్రీరామునికి పట్టాభిషేకం చెయ్యాలి అనే కోరిక చేత మంత్రులను, గ్రామ పురజనులను సంప్రదించి శ్రీరామునకు రాజనీతి గురించి బోధించి తమ యొక్క కులగురువైనటువంటి వశిష్ఠులచే ఈ యొక్క పట్టాభిషేక ముహూర్త కాలము నిర్ణయించబడి పట్టాభిషేకము జరిగేంత వరకు భార్యాభర్తలిద్దరూ కూడా ఉపవాస దీక్ష పాటించవలసిందిగా తమ కులగురువు వశిష్ఠుల ఆజ్ఞానుసారము ప్రారంభమై అక్కడ నుండి జరుగుతున్న సమయములో శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుంది అన్న వార్త మందర వింటుందండి. ఎవరి మందర అంటే దశరథ మహారాజు యొక్క 3వ భార్య అయినటువంటి కైకేయి యొక్క చెలికత్తె. ఎవరు? మందర. ఈ మందర ఈ శుభవార్తను కైకేయికి చెప్తుంది. కైకేయి ఆనందముతో ముత్యాలహారాన్ని ఇవ్వగా మందర అప్పుడు మాట్లాడుతుంది, ఓసి వెర్రిదానా, కౌసల్యాపుత్రుడికి పట్టాభిషేకము జరిగితే నీవు నీ పుత్రుడు ఇద్దరూ కూడా కౌసల్యాపుత్రుడి దగ్గర దాసీగా ఉండవలసి వస్తుందే, ఎందుకు ఇంత వెర్రిదానవు అని మాట్లాడుతుంది. ఆ సమయమున దేవాసుర సంగ్రామమునందు తన పత్ని అయినటువంటి దశరథుడు ఇచ్చినటువంటి వరములను గుర్తు చేస్తుంది మందర. ఎందుకు సరి కథ అంతా అంటే శ్రీరాముడు వాస్తవానికి పుట్టినది అయోధ్యను పరిపాలించడానికి కాదు, కాంచనలంకలో ఉన్నటువంటి రావణ బ్రహ్మను సంహరించడానికి. శ్రీరాముడు పట్టాభిషిక్తుడై అయోధ్యలో ఉండిపోతే మరి రావణ బ్రహ్మను చంపడానికి అవకాశం లేదు కాబట్టి దేవతల యొక్క కోరిక మేరకు మందర నాలుకపై సరస్వతీదేవి తాండవించి ఈ మాటలు చెప్పిస్తుంది. ఇదే వార్తను కైకేయి తన భర్త అయినటువంటి దశరథుడు వచ్చినప్పుడు పూర్వకాలములో దేవాసుర సంగ్రమంలో నువ్వు ఇస్తానన్న వరములు 2 ఇవ్వమని కోరుతోంది. ఏమిటి అనగా, 1 జ్యేష్ఠుడైనటువంటి రాముడికి 14 సంవత్సరాల వనవాసము, 2 నా పుత్రుడైనటువంటి భరతునకు అయోధ్య పట్టాభిషేకం చేయమని కోరగా దశరథుడు పరిపరి విధాలు అడుగుతాడు. భరతుడికి పట్టాభిషేకం చేయడానికి రాముడు అడవులకు వెళ్ళడం అవసరం లేదు, నా మాట వినంటే కైకేయి ఒప్పుకోదు. కారణం ఏమిటంటే జ్యేష్ఠుడు ఉంటుండగా ద్వితీయ పుత్రుడికి పట్టాభిషేకం చేయడం విరుద్ధం కాబట్టి ప్రజలు ఒప్పుకోరు, కాబట్టి కోరికను మన్నించమంటుంది. సో ఇచ్చినటువంటి మాట తప్పని వంశం కాబట్టి దశరథుడు అలానే ఉండిపోతే మరుసటి రోజు ఉదయమున సుమంత్రుడి యొక్క ఆజ్ఞానుసారము కైకేయి గృహానికి ఎవరు రావడము జరుగుతుందంటే శ్రీరాముడు రావడము జరుగుతుంది. తన యొక్క తండ్రి యొక్క మనోవేదన గమనించినటువంటి శ్రీరాముడు ఏమి జరిగిందని తన తల్లికి అడుగుతాడు. పినతల్లికి, ఎవరికి? కైకేయికి. ఆ కైకేయి జరిగిన వృత్తాంతమంతి చెప్పగా ఆ విషయం కొరకు నన్నెందుకు రావించడం, వచ్చినటువంటి సుమంత్రుడి చేతి చెప్పినట్లయితే ఈ పాటికి నేను నారచీరలు ధరించి అరణ్యాలకి వెళ్ళిపోయేవాడిని కదా తల్లి అని తన తల్లికి తన యొక్క తండ్రికి పాద నమస్కారాలు చేసి బయలుదేరడం జరుగుతుంది శ్రీరాముడు. ఇదే సమయంలో శ్రీరాముడు ముందుగా ఈ యొక్క అయోధ్యను విడిచిపెట్టి ఏ నదిని దాటడం జరిగింది అంటే తామసా నది. తామసా నది తర్వాత ఏ నదీ ప్రవాహం వద్దకు వస్తారంటే గంగా నది.
సో ఈ గంగా నదికి దాటుతున్న సమయంలో సీతాదేవి క్షేమముగా అయోధ్యకు రావాలని ఆ గంగమ్మను మొక్కుకొని కొన్ని మొక్కులను కూడా తీర్చుకుంటుంది. ఎవరంటే సీత. మరి ఈ గంగా నది పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి రాజ్యం ఏది అంటే శృంగిబేరిపురము అనే రాజ్యం. ఈ శృంగిబేరిపుర రాజ్యానికి రాజు ఎవరంటే శ్రీరాముని యొక్క చిరకాల మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు ఎవరంటే గుహుడు. నీకు అయోధ్య లేకపోతేమి, నా రాజ్యం ఉంది పరిపాలించమని గుహుడు కోరగా, నా తండ్రి అయోధ్యను పరిపాలించమనలేదు, నన్ను అరణ్యవాసానికి వెళ్ళమన్నాడు. నీ మిత్రభేదానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రమా, నన్ను అరణ్యాలకి వెళ్ళనివ్వంటే ఆ రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజున గంగానదిని దాటించి వేస్తాడు గుహుడు అనేవాడు. మరి మొట్టమొదటిసారిగా గుహుడు ఆ యొక్క గంగానది దాటిన తర్వాత శ్రీరాముడు ఎవరిని కలవడం జరిగింది అంటే భరద్వాజ మునిని. ఎవరండి? భరద్వాజ మునిని. ఈ భరద్వాజ ముని ఇక్కడ నివాసానికి చూపించినటువంటి ప్రాంతం ఏది అంటే చిత్రకూటము. ఏదండి? చిత్రకూట పర్వతము అనేది. సో భరద్వాజ ముని తర్వాత శ్రీరాముడు ఎవరికి కలవడం జరిగింది అంటే అత్రి మహామునికి. అత్రి మహాముని యొక్క భార్యే అనసూయాదేవి. ఏదైతే దత్తాత్రేయుడు అంటున్నామో ఆ దత్తాత్రేయుడు యొక్క తల్లిదండ్రులే అత్రి మరి అనసూయ. ఈ అనసూయ ఇచ్చినటువంటి వరములు ఏమిటి అంటే సీతాదేవికి కుంకుమ, పువ్వులు, చీర. ఓకేనండి. ఈ అత్రి మహాముని తర్వాత ప్రధానముగా కలిసినటువంటి మునివరుడు ఎవరంటే అగస్త్యముని. ఈ అగస్త్యముని గురించి మనకి అరణ్యకాండలో వస్తుంది, అక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ భరద్వాజ ముని వరకు ఈ అత్రి అనసూయ దంపతులు కలిసేంత వరకు కూడా మనం ఏ కాండలో భాగంగా చెప్తామంటే అయోధ్యకాండ. సో ఇదే తరుణంలో తండ్రి మరణ వార్త తెలిసినటువంటి భరత శత్రుఘ్నులు ఎక్కడికి రావడం జరిగింది అంటే అయోధ్యకు రావడం జరిగింది. సో నాయన, రాజ్యానికి రాజు లేడు, మీ అన్నయ్య లేడు, నిరాటంక అయోధ్య రాజ్యాన్ని పరిపాలించమని ఎవరు ఆజ్ఞాపిస్తారంటే కైకేయి. తన తల్లి చేసినటువంటి తప్పిదానికి తను నరికేస్తానని చెప్పేసి భరతుడు కత్తి దుయ్యగా ఒక్క క్షణం ఆగుతాడు. మాతను చంపినటువంటి వాణ్ణి నా అన్న చూడడు కాబట్టి నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. ఇందుకు కారణమైనది మందరని సంహరిస్తానంటే శత్రుఘ్నుడు. తనని కూడా నివారించి ఇరువురు కూడా సైన్య సమేతముగా, మంత్రి పురోహిత సమేతముగా గంగానదిని దాటి భరద్వాజ ముని ఆశ్రమాన్ని దాటి సో చిత్రకూట పర్వతానికి చేరుకుంటాడు భరత శత్రుఘ్న తల్లులు మరియు ఈ యొక్క పరివారం అంతా కూడా. సో వెళ్ళినటువంటి వస్తున్న వారిని చూసినటువంటి లక్ష్మణుడు కోపోద్రిక్తుడై సో ఈ కరదోలం కత్తిని దూయడానికి ప్రయత్నిస్తే ఎందుకు వచ్చారో ఆగు లక్ష్మణ, తెలుసుకున్న తర్వాత మన యుద్ధం ప్రకటించవచ్చని రాముని యొక్క హితవాక్యముల పట్ల ఆగడం జరుగుతుంది. సో భరతుడు వచ్చి తన తండ్రి మరణ వార్తను చెప్పగా శోకసప్త హృదయముతో శ్రీరాముడు అరణ్యములో అక్కడ లభ్యమవుతున్నటువంటి ఇంగుది ఫలాలచే తన తండ్రికి పరలోక ప్రాప్తి చేయడం జరుగుతుంది. తదనంతరం రాజ్యానికి రామని కోరగా సో శ్రీరాముడు ఒప్పుకోడు. పితృవాక్య పరిపాలన లక్ష్యము 14 సంవత్సరాలు పూర్తయిన తర్వాత నేను వస్తానని. సో ఆ సమయమున జాబాలి అను మునివర్యులు ఒక మాట మాట్లాడుతాడు. ఈ భౌతిక ప్రపంచమే ఉన్నతమైనది, భౌతిక ప్రపంచంలో లేనటువంటి వాటి గురించి, పరలోకము గురించి నీవెందుకు ఆలోచిస్తున్నావు శ్రీరామ అని నాస్తికవాద తత్వమును గురించి అయోధ్యకాండలో ఎవరు మాట్లాడడం జరిగినది అంటే జాబాలి అనే వ్యక్తి మాట్లాడడం జరుగుతుంది. ఇతని మాటలను కూడా విడిచిపెట్టేసి వచ్చిన తోవనే పొమ్మని భరత శత్రుఘ్నుడికి ఆజ్ఞాపిస్తాడు. నేను రాజ్యాన్ని పరిపాలించలేను, నీ పాదుకులు సింహాసనపై ఉంచి పరిపాలన గావిస్తాను. 14 సంవత్సరాలు జరిగిన తర్వాత నీవు రాజ్యానికి రానట్లయితే నేను అగ్నిప్రవేశం చేస్తానని శపథం చేస్తాడు భరతుడు. సో తన యొక్క తమ్ముడు కోరిక మేరకు తన పాదుకులు ఇచ్చి అయోధ్య నగరానికి పంపివేస్తాడు శ్రీరాముడు. అయితే అయోధ్య నగరానికి చేరకుండా నంది గ్రామంలో మాత్రమే నివాసం ఉండి పరిపాలన చేస్తాడు ఎవరంటే భరతుడు. సో 14 సంవత్సరాలు భరతుడు ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసి పరిపాలన చేశాడంటే నంది గ్రామము అనే ప్రాంతము. సో ఓవరాల్గా అయోధ్యకాండలో మనం గమనించినట్లయితే అయోధ్య నుండి దండకారణ్యం వరకు జరిగిన సంఘటనలు ప్రధానమైనవి. మరి వీటిపై ఎటువంటి బిట్స్ రావడం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
సరే మనం గమనించినట్లయితే ప్రస్తుతానికి మన పిఆర్ అకాడమీ అనేది సో పేపర్ 1 అండ్ పేపర్ 2 ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి కేవలం 1500 రూపాయలకే 1 ఇయర్ వ్యాలిడిటీ అందిస్తుందండి. ముఖ్యంగా మన యొక్క ఫీచర్స్ ఏమిటి అంటే లేటెస్ట్ డిజిటల్ వీడియోస్, పిక్చర్ బేస్డ్ మెటీరియల్, చాప్టర్ వైజ్ బిట్స్, టాపిక్ వైజ్ మెటీరియల్ అండ్ బిట్స్ అండి. ముఖ్యంగా లక్స్ బిట్స్తో మనకి మీకు ప్రాక్టీస్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లో ఈ యొక్క ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా నడపడానికి సిద్ధంగా ఉంది మన పిఆర్ అకాడమీ. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సో ప్రధానంగా రాముడు సీత లక్ష్మణులను తన రథములో అయోధ్య సరిహద్దుల వరకు తీసుకెళ్లిన దశరథుని యొక్క మంత్రి లేదా సారథి లేదా సచివుడు అంటాడండి. ఎవరు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితే సో ఇక్కడ సుమంత్రుడా, జాబాలి, వశిష్ఠుడు, సిద్ధార్థుడు. సార్ వశిష్ఠుడు అనేవాడు దశరథుని యొక్క ఒక పురోహితుడు, కులగురువు. జాబాలి మహర్షి మరియు ఆ మంత్రివర్గంలో ఒక సభ్యుడు. సుమంత్రుడు మాత్రమే మంత్రి, ఈ దశరథుని యొక్క సచివుడు అండి. సో ఇతని యొక్క ఆధ్వర్యంలోనే ఆ రథముపై సీతారామ లక్ష్మణులు వెళ్ళడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే గంగా నది దాటిన తర్వాత రాముడు, సీత, లక్ష్మణులు మొదట ఏ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు అన్నాడండి. సో ఇక్కడ గమనించినట్లయితే విశ్వామిత్ర, భరద్వాజ, అగస్త్య, వాల్మీకి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే బాలకాండలో శ్రీరాముడు ఎవరి వెంట వెళ్తాడంటే విశ్వామిత్రుడి వెంట. ఈ రామాయణ గాథను లవకుశులకు వినిపించినటువంటి ఆశ్రమం ఏది అంటే వాల్మీకి ఆశ్రమము. భరద్వాజుడు, అగస్త్యుడు. సో ఇక్కడ కేవలం అయోధ్యకాండలో ఉన్నాం కాబట్టి భరద్వాజ మహర్షి అండి. అరణ్యకాండలో ఉన్నట్లయితే అగస్త్యుడు. ఎందుకు సార్ అంటే అగస్త్యుడు అనేవాడు కోదండాన్ని అదే విధముగా అక్షయతుని బాణారాలను ఇవ్వడం జరుగుతుంది. ఆదిత్య హృదయం గురించి చెప్పడం జరుగుతుంది. అది యుద్ధకాండలో ప్రధానంగా మనకు ఉంటుంది, అక్కడ మాట్లాడుతాం. సో రెండో బిట్కి ఆన్సర్ ఏమవుతుందంటే భరద్వాజ మహర్షి అండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నప్పుడు ఆయన శ్రీరాముల్ని వనవాస సమయం అంతా ఎక్కడ నివసించమని, అంటే ఆశ్రమంలో ఉండడానికి మీకు అంత హితవుగా ఉండదు, మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి కాబట్టి సో ఏ ప్రాంతము బెస్ట్ అని చూపించాడంటే సో చిత్రకూట పర్వతమా, దండకారణ్యమా, పంచవటిన, కిష్కిందన. సరే ఇక్కడ మనం గమనించినట్లయితే కిష్కింద పాలకుడు వాలి, సుగ్రీవులు, ఇది వానర సైన్యం. సో దండకారణ్యం అంతయు దండకారణ్యమే. దండకారణ్యములో భాగాలు చిత్రకూటము మరియు పంచవాటి. అయోధ్యకాండలో భాగముగా గంగా నది దగ్గరలో ఉండేది చిత్రకూట పర్వతం. సో మన అరణ్యకాండలో భాగముగా అగస్త్యముని యొక్క కోరిక మేరకు ఉండేది పంచవటి. ఓకేనండి. భరద్వాజుడు చెప్పిన ప్రాంతము చిత్రకూటము, అగస్త్యముని చెప్పిన ప్రాంతము పంచవటి. సో ఇక్కడ మనకి భరద్వాజుడు అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ చిత్రకూట పర్వతం అండి. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దశరథుడు మహారాజు మరణశయ్యపై ఉన్నప్పుడు కౌసల్యతో తాను యువకుడిగా ఉన్నప్పుడు చేసిన ఒక పాపాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ సమయంలో దశరథుడు ఏ శబ్దభేది విద్యను ప్రయోగించి ఆ తప్పు చేశాడు. సరే వాస్తవానికి పుత్ర సంతానము లేనటువంటి దశరథుడు వేటలో భాగముగా అరణ్యానికి వెళ్తున్నప్పుడు అక్కడ శబ్దవేదిని, అంటే ఒక కొలనులో నీళ్లు తాగుతున్న ఏనుగు మాదిరిగా వస్తున్న శబ్దాన్ని గమనించి శబ్దవేది అనే అస్త్ర విద్యను ఉపయోగించి మనవాడు దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడిలో శ్రవణుడు అనబడే ఒక బ్రాహ్మణ కుమారుడు మరణిస్తాడు. ఆ సమయమున ఈ మరణ వార్తను గూర్చి తల్లిదండ్రులకు చెప్పగా, మేము ఎలా అయితే వృద్ధాప్యమునందు పుత్రుడు లేక ఇబ్బంది పడుతూ మరణిస్తామో నీవు కూడా నీ చివరి కాలము యందు పుత్రుడు లేకనే నీవు మరణించగలవు అని శపిస్తారు. ఆ రోజున దశరథుడు నవ్వుతాడు, పుత్రుడే లేడు, నాకు పుత్రుడిని వల్ల ఎలా శోకము కలుగుతుందని. అతి కొద్ది రోజులలోనే పుత్రకామేష్టి యాగము చెయ్యడము, శ్రీరామ జననం జరుగుతుంది. ఆ విషయాన్ని ఎవరికి గుర్తొస్తుందంటే దశరథుడికి గుర్తు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే రాముడు అరణ్యంకి వెళ్ళిన ఎన్ని రోజులకు దశరథుడు చనిపోయాడు అంటే వారం రోజులకండి, 7 రోజుల నాడు చనిపోవడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే 4వ బిడ్డకి శబ్దవేది అండి. శబ్దవేది మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఎవరు? దశరథుడు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే భరతుడు రాముని పాదుకలను తీసుకొని అయోధ్యకు రాజుగా పాలించకుండా
అయోధ్యకు దూరముగా ఏ గ్రామములో ఉంటూ మునివ్రతాన్ని పాటిస్తూ పరిపాలన సాగించాడు? నంది గ్రామమా, శృంగిబేర్పురమా, కిష్కిందన, ప్రతిష్టానపురం అంటున్నాడు. సార్ ప్రతిష్టానపురం అనేది మనకు రామాయణంలో ఎక్కడ కనిపించదు. కిష్కింద అనేది వానర రాజ్యము, శృంగిబేరిపురం అనేది గుహుడు రాజ్యము, నంది గ్రామం అనేది కోసల రాజ్యములో భాగము. నంది గ్రామంలో భాగంగానే భరతుడు ఉండడం జరుగుతుంది. మనం చివరగా యుద్ధకాండ ఉత్తరకాండలో భాగంగా మాట్లాడుతాం ఈ యొక్క నంది గ్రామం గూర్చి. ఓకేనండి. సో ఇటువంటివి బిట్స్ అనేవి గతంలో రావడం జరిగిందండి. సో మన యొక్క ప్రిపరేషన్లో సో ఈ యొక్క ప్రీవియస్ పేపర్స్ని పరిశీలిస్తూ సో ముందుకు వెళ్ళినట్లయితే బెస్ట్ స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.